విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా, లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడూ ఒక్కసారి కాదు, రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. మున్నా అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా, జడ్జి తాత ఈ మీసాలోని ముక్క దుబ్బులు పెట్టాడు. భయపడి వీడు నన్ను జీవులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు. దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను. నువ్వు రావాలి. వస్తావు. నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా. నానా, రాత్రి పార్టీకి చెమ్మెలి కావాలి. బాబూజీ 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 అంకుల్ నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట? వాళ్ళలో ఒకరిని తరుముతాను. నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పియాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు, ఆడుకోనివ్వండి. అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి, పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్.
शुरू करो बेटा। బట్టలిప్పు 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 ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు 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 ఇప్పుడు మీసాలోడు పట్టుకుంటా పట్టుకుంటా. मेरा बेटा ఇన్స్పెక్టర్ सर పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. यस सर। చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. నిండు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఆ రాక్షస్ చావు కదయ్యా, నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా. సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగే సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఇన్స్పెక్టర్, ఏంటి సార్? జనంలో టిట్లో మనుషులు ఉన్నారనే డౌట్గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ చేసి. ఎస్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. స్క్వాడ్ 3 కమ్ ఇన్. మహంతి హియర్.
పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్, నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. దేఖో దేఖో తుమ్ లోగోं का भगवान एक ही ये गोली से मर गया साला. थू, వీడా మీ బతుకులు మార్చేది. సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు. ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్లా నెత్తురు తాగుతాడు.